మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంత గొప్ప ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గవర్నమెంట్ లో మీరు ఎమ్మెల్యే ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్ గా ఉందండి. అంటే ప్రోగ్రెసివ్ స్టేట్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఐడియాలజీస్ ఆయన డిజైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇది కూడా ప్రొసీజర్ కూడా. మొన్న ఆ శ్రీశైలం నుంచి విజయవాడకి పెట్టిండే ఫ్లైట్, బోట్ ఫ్లైట్ తీసుకోండి, కొత్త మనం ముందు చూసిండే ఒక ఐటీ సెక్టర్ని హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూడండి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే తప్ప మనం వేగంగా మన వరల్డ్ పరిగెడుతుంది, మనం దాన్ని అందుకోగలగాలి అన్న ఉద్దేశంతో ఆయన మనల్ని అందరినీ పరిగెత్తిస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయనకి ఆ పర్స్పెక్టివ్ ఉంది అంటేనే హాఫ్ ద వర్క్ ఇస్ డన్. అసలు అది మాత్రం అసలు జరగకూడదండి. ఆయనే కాదు, ఆయన హోల్ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటారు ఆ ప్రాసెస్లో. మిగతా వాళ్ళు కూడా, అచ్చెన్నాయుడు గారు తీసుకోండి, కొల్లు రవీంద్ర గారు తీసుకోండి, RRR గారు తీసుకోండి, ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ వాళ్ళు పర్సనల్ టార్గెటింగ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదైనా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చేసేది వేరు, కానీ ఊరికే ఒక అలిగేషన్ తీసుకొచ్చి ఆయనని 53 రోజులు పెట్టడం అంటే, మనం చేసిన తప్పులకి గుణపాఠం మనకి కర్మ నేర్పిస్తుంది, చూపిస్తుంది అనే దానికి మేబీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ప్రజలు అన్నీ చూస్తున్నారండి. ఎవరు కరెక్ట్ చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు అని ప్రజలకు అంతా అర్థమవుతుంది. దాన్ని మెయిన్ అవుట్పుట్టే ఇప్పుడు మనకు వచ్చిండ 175లో 164 అనేది మనం చెప్పుకోవాలి. అసెంబ్లీలోకి మీరు వెళ్ళిన తర్వాత అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గా బాధ్యతలు ఆయన అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడారు మేడం. అంత సబ్జెక్ట్ ఎక్కడ గ్యాదర్ చేశారు మీరు? లేదండి, కొంచెం చదువుకున్నాను, ఇంకా గూగుల్ అవన్నీ. చక్కగా మాట్లాడారు. ఎప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు? మామయ్య, మా ఫాదర్ ఇద్దరు కొంచెం హెల్ప్ చేశారు ఆయన లైఫ్ హిస్టరీ తీసుకోవడంలో. అండ్ దే హెల్ప్ మీ అవుట్ టు ఫ్రేమ్ ఎ గుడ్. అసెంబ్లీ జరిగిన ప్రతి రోజు మీకు అవకాశం వచ్చింది కదా మాట్లాడేకి? అసలు అవకాశం వచ్చేది తక్కువ ఎమ్మెల్యేలకి. అందరు ఎదురు చూస్తుంటారు, మా ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడతారు. మీరు ప్రతి రోజు మాట్లాడారు, ఎలా వచ్చింది అవకాశం? హెల్ప్ తీసుకున్నానండి. TDLPలో వెళ్ళి మనం అడిగితే పేరు ఇస్తే మామూలుగా మనం క్వశ్చన్స్ లాటరీ సిస్టంలో తీస్తారండి. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఒకటి దాంట్లో ఇంక్లూడ్ అవ్వడము. ఇంకోటి 0 అవర్లో మనమే లేసి మాట్లాడచ్చు ఎనీ టాపిక్ రిగార్డింగ్ యువర్ కాన్స్టిట్యున్సీ ఆర్ ఎనీ బర్నింగ్ టాపిక్. షార్ట్ టైం, ఇవన్నీ షార్ట్ డిస్కషన్స్. కానీ ఐ థింక్ ఐ కుడ్ ప్రెజెంట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ ఇన్ అ బెటర్ వే. అంటే చిన్నగా తక్కువ మాట్లాడతాను నేను, ఎక్కువ ఎలాబరేట్గా ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ప్రాబ్లమ్ని అక్కడ పెట్టగలిగితే, దృష్టికి వెళ్ళగలిగితే నా వర్క్ హాఫ్ డన్ అని అనుకుంటాను నేను. నెమ్మదిగా మాట్లాడుతున్నారు, అక్కడ గందరగోళం జరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? టెన్షన్ రాదు మీకు? ఫస్ట్లో బాగా టెన్షన్ అయ్యేదండి, ఫస్ట్లో అసెంబ్లీలో. అంటే అంత పెద్దవాళ్ళ ముందర మనము ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము అని టెన్షన్ అయితే బాగా అనిపించింది. కానీ ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఇంకా హెల్ప్ చేస్తారు. ఇది ఇట్లా మాట్లాడనమ్మా ఇంకా బాగుంటుంది, లేదా మన విప్పులు, చీఫ్ విప్పులు ఉంటారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మీకు ఈ టాపిక్ మీద ఏం టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నారు. రోజుల అజెండా వచ్చేస్తుంది ముందు రోజే మాకు అసెంబ్లీది. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు బాగా. అంటే మన నేమ్స్ అక్కడ స్పీకర్ దగ్గరికి తీసుకెళ్ళి లాస్ట్లో డిస్కషన్ ఆఫ్ ద స్పీకర్, అది ప్రతి ఒక్కరు ఇట్స్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అందరూ హెల్ప్ ఉంటేనే అక్కడ మన ప్రాబ్లమ్స్ని అక్కడ ప్రెజెంట్ చేయగలుగుతాం. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏ విధంగా? ప్రతిపక్ష హోదా లేకపోయినా దే వేర్ వాళ్ళు గెలిచారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఆ సీట్ గెలిచారు. కీపింగ్ ద పార్టీ అఫిలియేషన్స్ అసైడ్, దే హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఒక బాధ్యత ఉంది వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకి. అట్లీస్ట్ దానికోసమైనా వాళ్ళు రావాల్సింది.
వాళ్ళ ప్రెజెంట్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రెజెంట్ చేయడానికి 11 మంది అయినా వచ్చింటే సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ అది కోల్పోతున్నారు అనేది ఒక ఆలోచన. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్లో లాస్ట్ టైం ఉన్న మ్యాండేట్కి ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని అది స్పోర్టివ్గా తీసుకొని ఓకే అని తీసుకొని ముందుకు వెళ్ళగలిగింటే ఇంకా ప్రజల్లో ఆయనకి తప్పు ఉద్దేశం లేకోకుండా పోయేదేమో అని ఒక ఇది నాకు. ఎందుకంటే ఆయనకి తెలుసో తెలియకనో ప్రతి ఒక్క వర్గంలో ఉన్న ఒక ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారని నాకు అనిపిస్తుంది. ఎనీథింగ్ తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి, 108లకి అమౌంట్లు ఇవ్వక, మెడిసిన్స్కి అమౌంట్లు ఇవ్వక, చాలా పెండింగ్ బిల్స్ అన్ని చోట్ల పెండింగ్. ఓ పక్కన రాగానే ప్రజావేదిక కూల్చేశారు. ఒక గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంది అనేది చెప్పుకోవాలి, కానీ రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని మార్చేసి దాన్ని కూల్చేసి ఏదో డిస్ట్రక్టివ్ ఒక ఫీల్ తీసుకొచ్చేసారు. అంటే అట్లా మా ప్రభుత్వం ఇలా ఉంటుంది అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇంకా అమరావతి మనకు స్టేట్ క్యాపిటల్ అనేది ఎనీ స్టేట్ అదికి చాలా ఇంపార్టెంట్ ఒక ఇది. ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా సైడ్ లైన్ చేసేసి 3 రాజధానులు అని చెప్పి లాస్ట్ 5 yearsలో నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు కానీ మా పిల్లలకి ఇది నేర్పిస్తున్నాను, రాజధానులు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే ఏది చెప్పాలో అర్థం కాని పరిస్థితి. నిజమే కదండి, లాస్ట్ 5 years వాజ్ అలాగే ఉండేది. అమరావతి ఎంత పుణ్యమైన ఒక ప్లేస్ అని అనుకోవాలి. గౌతమ బుద్ధుడు గారు అక్కడ నడయాడారంట. గౌతమిపుత్ర శాతకర్ణి అక్కడే ఆయన జయతియాత్ర స్టార్ట్ చేశారు. ఇంకా ఆచార్య నాగార్జునుడు అక్కడ బోధనలు చేసిన అంత గొప్ప ప్లేస్లో రాజధాని నిర్మాణం అయినంటే మనకి లాస్ట్ ఇప్పుడు 5 years పడిందని చెప్పుకోవాలి. అమరావతి అని ఇప్పుడు గట్టిగా నేర్పిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.